రౌండర్ మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, రాజా సింగ్ గారి మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, జూబ్లీ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కోసం ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసు పెడతారు. అంటే బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ శాసన సభ్యుల మీద కేసు పెట్టాలనేటువంటి శ్రద్ధ 21వ తారీఖు సంఘటన జరిగితే వెంటనే ఎందుకు స్పందించలే? నేరస్తులు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? ఎందుకు రిమాండ్ చేయకపోయారు? ఆధారం ఎందుకు తారుమారు చేశారు? గవర్నమెంట్ వెహికల్ ఎవరిది? ఫామ్ హౌస్ ఎవరిది? అంటే ఆధారం మొత్తం తారుమారు చేశారు. ఏం ఆధారం లేకుండా కేసు నమోదు చేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో సూరజ్ అని పేరు పెట్టారు. మరి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ పేరు అంటే దీన్ని ఫస్ట్ ఎఫ్ఐఆర్ లను ఒక మతపరంగా చూపెట్టే ప్రదేశం. ఇది ముస్లిం, హిందూ ముస్లింలో మైనార్టీలో కాదు ఇది. కాబట్టి ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో సూరజ్ అన్న పేరు పెట్టి మిగతా అంతా హిందువులో పెట్టి ఒక భారతీయ జనతా పార్టీ స్పందిస్తే హిందూ ముస్లిం అని చూపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా, అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు ముఖ్యం కాదు. అత్యాచారాన్ని అత్యాచారం చూస్తాం మేము. ముస్లిం మీద అత్యాచారం అయితే హిందువు చూపెడతారు, హిందూ మీద అత్యాచారం అయితే ముస్లిం అని చూపెడతారు, లేకపోతే ముస్లిం మీద అత్యాచారం అయితే ముస్లింలు చూపెడతారు. అంటే పూర్తిగా ఒక మతం పేరుతోని కేసులు నీరుగార్చే ప్రయత్నం చేసి తప్ప ఇవాళ దుండగులను, దుర్మార్గులను, క్రిమినల్స్ గా చూడకపోవడం వల్లనే ఈ రోజుకు అత్యాచారం జరుగుతుంది. అత్యాచారం జరగక వారాలకు బయటకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.